అందరికీ నమస్తే అండి. కైమా ఎగ్ కర్రీ అన్నమాట. కైమా శుభ్రంగా తీసుకొచ్చిన తర్వాత కడిగేసుకొని ఉప్పు కారం కలిపి ఒక దగ్గర ఉంచుకోవాలి. ఇది కుక్కర్లో చేసుకుంటానన్నమాట. నేను మెత్తగా ఉడుకుతుందని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉప్పు కారం వేసిన కైమాని ఈ ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కాసేపు అలా పొయ్యి మీద వేపుకుంటే అలా ఆయిల్తో పాటు వేగింది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలా కాసేపు సిమ్లో పెట్టి వేయించుకుంటాను. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఆ ముద్ద వేసుకొని మసాలా పొడి వేసుకొని ఈ వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ మసాలా పొడి ఈ కైమా అన్నీ కలిపి బాగా కాసేపు కలుపుకోవాలన్నమాట. అలా కాసేపు బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. గుడ్లు ముందుగా ఉడికించిన గుడ్లు తొక్క తీసుకొని అవి కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు వేపుతుంటే గుడ్లు అంటుకుపోతున్నాయి, అందుకనే వేపకుండా మామూలుగా వేసాను. గుడ్లు వేసి కుక్కరు మూత పెట్టేసుకొని విజిల్స్ వేయించుకుంటే ఇలా మెత్తగా ఉడికే వరకు ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే మెత్తగా ఉడుకుతుందండి. విజిల్స్ అన్నీ అయిపోయాక ఇలా తీస్తే కూర ఇలా దగ్గరికి నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా దగ్గరికి వస్తే బాగుంటుంది. కైమాలో ఇంకా కైమా బీరకాయ కూడా వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. కైమా బీరకాయ వండుకున్నా బాగుంటుంది. ఇలా కైమా గుడ్లు కైమా ములంకాడ ఇలా కాంబినేషన్లో ఏదైనా సరే కైమాతోటి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చిన్నపిల్లలకి ఇలా పీసులు అవి తినలేరు కదా, ఇలా కైమా కొట్టించి అన్నంలో కలిపేస్తే కారం తక్కువగా వేసి అన్నంలో కలిపేసి పెడితే మటన్ చాలామంది పిల్లలు నమిలేసి ఊసేస్తూ ఉంటారు కదా, ఇలా కైమా పెట్టి పిల్లలకి పెడుతూ ఉంటే మంచిది. చాలామంది పెద్దవాళ్ళకు కూడా పళ్ళు నొప్పులతో ఎక్కువగా ఉంటారు. వాళ్ళు కూడా ఈ కైమా అయితేనే వాళ్ళకి బాగుంటుంది. కైమా అంటేనే ఎక్కువ మాకు కూడా ఇంట్లో చాలా ఇష్టం.